హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరైతే బాగున్నారా? మీరు బాగుండాలని నా మనస్ఫూర్తి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఏమేమి చేసారు? నేనైతే ఇంకా ఏం చేయలేదు ఫ్రెండ్స్. వంటకానికి అయితే అసలే పోలేదు. నిన్న పెట్టిన వీడియో అయితే నిన్న అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్. నిన్న తీయలేదు, ఈరోజు తీయలేదు. కొంచెం లేట్ అయితే అయ్యింది, అందుకని తీయలేదు ఫ్రెండ్స్. నిన్న అయితే బాగా తిరగడమే సరిపోయింది. అటు ఇటు తిరగడమే సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మీరైతే ఏమేమి చేస్తారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరూ అయితే లక్కీ వచ్చిన వీడియోస్ అయితే అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. నన్ను అయితే అందరైతే ఫాలో కాండి ఫ్రెండ్స్. నాకైతే ఫాలోవర్స్ అయితే తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. కొంచెం అయితే దయచేసి అందరైతే నన్ను అయితే ఫాలో కాండి. నాకైతే న్యూస్ మాత్రం ఏం రావట్లేదు ఫ్రెండ్స్. అందరూ చూడండి, చూసి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఛాయ్ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్. బాగా హెడేక్ వస్తుంది. మా ఆయన అయితే నాకైతే ఛాయ్ పెట్టించిండు తాగమని. ఛాయ్ అయితే తాగాలి. ఈ ఛాయ్ తాగైతే వంటగాడికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక ఈరోజైతే బాగా లేట్ అయిపోయింది వీడియోకి. ఇక ఇప్పుడే స్టార్ట్ చేసిన వీడియో. ఈ ఛాయ్ తాగైతే వంట చేయాలి ఇప్పుడైతే. ఈ కప్పటి ఛాయ్ తాగి ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మేమైతే మా ఆయన అయితే ఫార్ అంట, నేనంట స్టూడెంట్ అంట. ఆయన చెప్పింది నేను రాయాలంట. ఏం రాసిండు? నా ఆధార్ కార్డ్ నెంబరు అని అంటుండు. నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. ఆయనకు తెలుసు అంట, ఆయన చెప్తుండు. ఆయన సార్ అయితే నేను స్టూడెంట్ అంట ఫ్రెండ్స్. చూద్దాం మా సార్ ఏం చెప్తాడో, నేను ఏం రాయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఏమేం రాస్తాను ఆ మొక్కను చూడాలి ఫ్రెండ్స్. నిన్న మొన్న జ్వరం వచ్చాయినా చూడు, ఆయన అవతారం చూడండి. కిందటి వీడియోలలో ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు. పానీపూరి వీడియోలలో ఎట్లున్నాడు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడు ఎట్లున్నాడు. ఇక ఓకే అండి. ఇంక ఇంతసేపు అయితే చాలా అయినా కదా, అక్కడైతే కూర్చుంటే మేన ఊగా బాగా అయితే నవ్విస్తుండు వీడియో తీయకుండా. ఇక అందుకని ఇవతలకి వచ్చి అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మాలి ఫ్రెండ్స్. ఎక్కువ మనోళ్ళని చూస్తే వాళ్ళే మనకి దెబ్బ రుచి చూపించిపోతారు. అందుకని ఎవరిని ఎక్కువ నమ్మకండి, బాధపడకండి. ఎందుకంటే అది మాకు నిన్న జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. మనోళ్ళని మేము నమ్ముకున్నాము, కానీ మా కిందికి నీళ్ళు తెచ్చినంత వరకు కూడా మేము అస్సలు అనుకోలేదు. ఇప్పుడే కానీ అలాంటి వాళ్ళని అయితే ఎప్పుడు నమ్మకండి ఫ్రెండ్స్. నేనైనా సరే మా ఆయన అయినా సరే మంచిగా ఉన్నారు కదా, అబ్బా వీళ్ళు మనోళ్ళు కదా, మనతోటి మంచిగా మాట్లాడుతురు అని మేమైతే తొందరగా కనెక్ట్ అయిపోతాము. వీళ్ళు మనోళ్ళే కదా అని మనమైతే అన్ని షేర్ చేసుకోవటము. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు, రివర్స్ మొత్తం తిప్పి మన మీద తప్పు ఉంచి వేసిపోతారు. వేసేసామాయే ఈరోజు వాళ్ళు మా మీద వేసారు, రేపు ఏదో ఒక రోజు మాత్రం కంపల్సరీ దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళ మీద కంపల్సరీ వేసారు ఫ్రెండ్స్. నా అంతరికి నేనైతే అన్నాను. ఎందుకంటే అలాంటి స్వార్థం గుణం అయితే మాకు లేదు. వాళ్ళకు ఉందేమో స్వార్థం గుణము, వాళ్ళకు ఉంది కాబట్టే మమ్మల్ని కావాలనే చేసిరు. చెయ్యండి, దేవుడు అనేవాడు ఉంటే మీకు ఏదో ఒక రూపంలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తాడు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్. నేనైతే చెప్తున్నా, మరీ చెప్తున్నా. నా ఫాలోవర్స్కి అయితే అస్సలే కాదు, అసలు నా ఫాలోవర్స్ అస్సలే చెప్పట్లేదు నేను. ఎందుకంటే నా ఫాలోవర్స్ ఎవరు నా జోలికి అయితే రారు. వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న జరిగింది ఒక విషయం, అందుకని చెప్తున్నా. సరే ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి. పొద్దుగాలే బెండకాయ కూర ఉంది, అన్నం వండి ఇప్పుడైతే అన్నం వండాలి, చపాతి అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక పొద్దుగాల నుంచి అయితే బాగా టైట్గా ఉన్నా. ఇక ఇల్లు కూడా ఇంకా పండుగ దగ్గరికి వస్తుంది కదా ఫ్రెండ్స్, దసరా పండుగ. ఇక ఇల్లు కూడా మొత్తం శుభ్రం చేయాలి. మొన్న వినాయక చవితికే చేసినాం, కానీ ఇంకా ఇప్పుడు దసరా పండుగ ఫస్ట్ పండుగ కదా ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి, మొత్తం సామాన్ అంతా కడగాలి. మొన్ననే కడిగినాం కానీ ఇక మళ్ళీ ఎందుకో మనసు చెప్తలేదు, ఆ సామాన్ మొత్తం కడగాలి. ఆ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్. మా ఇల్లునైతే హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నా, అది కూడా త్వరలోనే చేస్తా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇంకా లైవ్ కూడా పెట్టాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఆయనకైతే వీలు ఉంటలేదు, అందుకనే లైవ్ పెట్టట్లేదు. అందరు లైవ్ పెట్టండి అని అడుగుతున్నారు. కానీ ఇక మా ఆయన పొద్దుగాల పోతాడు, సాయంత్రం వస్తాడు. ఒక్కొక్కసారి నైట్ అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది. ఇక నేను ఒక్కదాన్ని తీయాలంటే నేను లైవ్ అయితే నాకు రాదు ఫ్రెండ్స్. అందుకని నేను తీయలేకపోతున్నాను.
ఈసారి కంపల్సరీ మాత్రం లైవ్ పెట్టినప్పుడు షార్ట్ వీడియో తీస్తా, షార్ట్ వీడియో తీసి షార్ట్లో పెడతా. అందరైతే తప్పక నా ఫాలోవర్స్ అందరు లైవ్లకు రాను ఫ్రెండ్స్, అందరైతే లైవ్లకు. మా ఆయన కాల్ ఉన్నప్పుడు కంపల్సరీ మేమైతే లైవ్ పెడతాము. ఇక ఈ 2-3 రోజులలో ఇంకా ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం మేమిద్దరము. తను డ్యూటీకి అయి తొందరగా వస్తే మేమైతే ఆ ఛాలెంజ్ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్, ఏ ఛాలెంజ్ చేస్తాము. ఇక ఈ ఇల్లునైతే హోమ్ టూర్ చేయాలనుకుంటున్నా, చాలా రోజులు అవుతుంది కదా. ఇక అందరూ అక్క వంట వీడియోసేనా ఇంకా కొత్త కొత్తవి చెయ్యి అని అంటున్నారు, కానీ ఇక కొత్త కొత్తవి అంటే ఇంక ఇంట్లో ఉన్నయే చేస్తున్నా. నేనైతే బయటి ప్రపంచానికి అయితే ఇక్కడికి వద్దలేను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక నిన్న మొన్ననే పాపకైతే అట్లా అయింది కదా, 3 డేస్ హాస్పిటల్లో ఉన్నాం కదా. 3 డేస్ మాకు అప్పటికే ఇంకా ఈ వాతావరణం కూడా ఎప్పుడు కూల్ అయ్యేది తెలియదు, ఎప్పుడు ఎండ వచ్చేది తెలియదు ఫ్రెండ్స్. ఇక అందుకని మేమైతే బయటికి అయితే వెళ్తలేం పాపని తీసుకొని. ఇక ఈ వానకాలం చలికాలం వరకు పాపని జాగ్రత్త పెట్టుకుంటే ఎండాకాలంలో మన ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు. ఎందుకంటే అప్పుడు పాపకు కూల్ కావాలి, ఇప్పుడేమో పాపకు కూల్ పడతలేదు, అప్పుడైతే పాపకు కూల్ కావాలి. ఇంకా అట్లానే ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తలేము పాపని తీసుకొని, అసలు ఏ ఊరికి పోతలేము, అసలు ఎవరికి ఆడుకోతలేము ఫ్రెండ్స్. ఇక మా పాప కట్టు ఉంది కాబట్టి ఎందుకు అక్కడ పోయేది, ఎందుకు మళ్ళీ పాపకు నెత్తి మీదకి తెచ్చుకునేది ఎందుకు ఫ్రెండ్స్, పైసలు ఉంటాయి మళ్ళీ. వాళ్ళు రమ్మంటారు బాగానే, మేము పోతాం, సంతోషానికి పోతాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మా పాపకి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది వల్ల అటు ఇటు పోయి పైసలన్నీ ఖర్చు పెట్టుకొని మళ్ళీ హాస్పిటల్కి పోయేసరికి పైసలు ఉండలేవు ఫ్రెండ్స్. ఇక వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకైతే. అందుకనే మేమైతే ఎక్కడికి పోతలేము, ఎవరింటికి పోతలేము, ఎక్కడికి పోతలేము. సరే ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇక ఇక్కడైతే బెండకాయ కూర, పొద్దుగాల అయితే బెండకాయ కూర, ఇప్పుడు అన్నం అయితే పెట్టాలి, అన్నం పెట్టాలి, చపాతీ పెట్టాలి ఫ్రెండ్స్. ఇక ఇవే మన చిన్న చిన్న సామాను. ఇక అక్కడ కూడా కొంచెం సామాన్ ఉంది, ఎందుకంటే ఇక దుమ్ము పడుతుంది కదా. ఇంక అట్లని అదైతే కర్టన్స్ అయితే వేసిన ఫ్రెండ్స్. ఇక ఇదైతే ఇక ఫ్రిడ్జ్, ఇది కూడా ఇదంతా నీట్గా చేసినాక ఇది కూడా హోమ్ టూర్ చేస్తా ఫ్రెండ్స్. అందరు చూడండి, అందరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఇంట్లో కూడా సామాన్ అయితే ఏం లేదు, సామాన్కి పోవాలనుకుంటున్నాం కానీ పైసలు అయితే లేవు ఫ్రెండ్స్. ఇది చూద్దాం, ఎవరన్నా సాయం చేస్తారేమో చూద్దాం అప్పటి వరకు. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక అందరికైతే బాయ్. మళ్ళీ రేపు పొద్దుగాల మీ ముందుతో మంచి వీడియోతో మీ ముందుంటా. ఇక అందరికైతే బాయ్. అదైతే బొమ్మ ఫ్రెండ్స్, పాప ఆడుకుంటుంది. ఓకే, మళ్ళీ అందరికైతే బాయ్.